హైడ్రా ఈ పేరు వెంటనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అందరికీ దడ పుట్టించే పదం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా హైడ్రా చిచ్చురేపుతుంది. మరి ఇదే అంశం గురించి మనతో పాటు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రేమ్ గాంధీ గారు. గాంధీ గారు నమస్తే అండి. నమస్కారం. హైడ్రా అనేది మొదట అసలు ఏ పార్టీ అయినా, మీ ప్రతిపక్షం బీజేపీ అయినటువంటి కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, ఎటువంటి స్టాండ్ తీసుకోవాలా, ఇది హైడ్రాని సమర్థించాలా, హైడ్రాని వ్యతిరేకించాలా అనే సందిగ్ధంలో కొంతకాలం నడిచింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో హైడ్రాని బీజేపీ పార్టీ బాగా వ్యతిరేకిస్తుంది. మీ నాయకులు ఒక్కొక్కళ్ళుగా బయటకు వస్తున్నారు, హైడ్రా మీద బాగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇటుపక్క కాంగ్రెస్ పార్టీలో కూడా ఈ హైడ్రా చిచ్చు రేగిందని చెప్పుకోవాలి. ఇంతకీ మీ పార్టీ స్టాండ్ ఏంటి హైడ్రా గురించి? ఇప్పటికీ హైడ్రా నిర్ణయాలు హైడ్రా మీద వ్యతిరేకమా, లేకపోతే హైడ్రా ప్రవర్తిస్తున్న తీరు పట్ల మీ పార్టీ వ్యతిరేకం అంటే ఏమంటున్నారు? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇక్కడ ఒకటి మనం వాస్తవాలు గమనించాలండి. మేము హైడ్రాకి వ్యతిరేకం కాదు, అభివృద్ధికి వ్యతిరేకం కానీ గతంలో మనం చాలా సందర్భాలు భారతీయ జనతా పార్టీ చెప్పడం జరిగింది. ఒకటే, ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఖరి సరిగ్గా లేదనేటువంటి వాతావరణం తప్ప ఇంకోటి ఎక్కడ లేదు. రంగనాథ్ గారు హైడ్రా రంగనాథ్ గారు లెక్క లేదు, రేవంత్ రెడ్డి రంగనాథ్ లెక్క పనిచేస్తా ఉన్నాడు. అది సరైన సమంజసమైనటువంటి పని కాదు. 56 కిలోమీటర్లు ఉన్నటువంటి విస్తీర్ణం ఉన్నటువంటి మూసీ నది ప్రక్షాళన విషయం మనం ఇప్పుడు కాదు, అప్పుడెప్పుడో చంద్రబాబు నాయుడు కాడ నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, కేసీఆర్, తర్వాత ఇలా రేవంత్ రెడ్డి, వీళ్ళందరూ కూడా మాట్లాడారు. మేమేమంటా ఉన్నాము, సుందరీకరణ ఉండని, ప్రక్షాళన ఉండి, ఏదైనా ఉండని, ప్రజలనే మమేకం చేసి ప్రజల ఇబ్బందులకు గురి చేయకుండా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంది. కానీ ప్రభుత్వం ఇష్టానుసారంగా చేస్తా ఉంది, అది సరైనటువంటి పద్ధతి కాదు. ఆయన హైడ్రా విషయంలో కూడా మొదట్లో ఇదే రంగనాథ్ గారు మాట్లాడినప్పుడు, లేదా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, ఎక్కడ కూడా వెనక్కి తగ్గేది లేదు. ఖచ్చితంగా మేము ఏదైతే FTL లెవెల్ లేదా బఫర్ జోన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కులగొడతాము అనే అంశం క్లియర్ గా ఆయన చెప్పిన తర్వాత, ఏ సందర్భాలు రాగానే ఆయన ఒక్కొక్క సందర్భంలో ఒక్కో రకమైనటువంటి మాటలు మాట్లాడుతుంది, మనం వింటా ఉన్నాము. ఈ రోజు మాట్లాడింది రేపు మాట్లాడింది ఎల్లుండి మాట్లాడు. అలాగే కోర్టు కూడా చెప్పింది, ఏదైతే వీళ్ళు ప్రభుత్వము ఒక గూండాయిజం చేసినట్టు సంబంధం లేనటువంటి రాత్రి అంటే ఎప్పుడు చేయాలి, ఏం చేయాలని తెలియకుండా మధ్యరాత్రి అంటే రాత్రుల పూట హెడ్ లైట్లు వేసుకొని రాత్రిపూట చేస్తా ఉంది, శనివారం ఆదివారం చేస్తా ఉంది. ఇది సమంజసమైనటువంటి పని కాదు. పేదల పక్షాన్ని నిలబడ్డటువంటి పార్టీ అని చెప్పి చెప్పుకున్నటువంటి దాఖలు. ప్రజాపాలన ఎక్కడ ప్రజాపాలన ఉందండి? అసలు అంశం మాట్లాడడం ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది. ముందేమన్నారు, ఇదే రంగనాథ్ గారు అన్నారు, ఎవరైతే ఆల్రెడీ నివాసం ఉన్నటువంటి ఇల్లు మేము కులగొట్టము, వాళ్ళ దగ్గరకు మేము ఎక్కడ ఇచ్చేయము అన్నారు. కానీ ఎప్పుడైతే వాళ్ళ రేవంత్ రెడ్డి తమ్ముడైనటువంటి తిరుపతి రెడ్డిది ఇల్లు వచ్చిందో, దాని తర్వాత వెంటనే నోటీస్ అన్నాడు. నోటీస్ వచ్చి శ్రీనివాసం ఉన్నదంటే మేము కులగొట్టము, అది ఖాళీ వాళ్ళకి సమయం ఇస్తుంది, దాన్ని ఏం కులగొట్టమన్నారు. కొత్తవి మాత్రమే అన్నారు. సరే, సంతోషం అన్నాము. కానీ అప్పుడు కూడా ఆల్రెడీ 90% కంప్లీట్ అయిపోయి గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూడా చివరి నిమిషంలో రిజిస్ట్రేషన్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. గత ప్రభుత్వం ఎవరైతే ఇల్లు ఉన్నాయో ఆ ఇళ్ల దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేసింది, మున్సిపల్ ట్యాక్స్ కలెక్ట్ చేసింది, ఎలక్ట్రిసిటీ బిల్ కలెక్ట్ చేసింది, పర్మిషన్ ఫీజులు కలెక్ట్ చేసింది, రెవెన్యూ డిపార్ట్మెంట్ స్టాంప్ డ్యూటీ కలెక్ట్ చేసి కోట్లాది రూపాయలు ప్రజల నుంచి ప్రభుత్వం సొమ్ము తీసుకున్న తర్వాత ఇవాళ నిర్దాక్ష్యంగా విరగొట్టడం ఎంతవరకు సమంజసం, అది ఆలోచించాలి. అది పక్కన పెడితే వల్ల వెంటనే మూసి వైపు తిరిగి ఇలా మూసి విషయం మాట్లాడుకుంటూ పోతే, మూసి గురించి ఇలా ఈరు కాదు కదా, 45-50 సంవత్సరాల నుంచి ఉన్నారు. వలస వచ్చి పూర్తిగా దయనీయమైనటువంటి పరిస్థితి. ఒక పూట గడవనటువంటి వ్యక్తి, మధ్యతరగతి, పేదవాడు, దినసరి కూలీలు, లేబర్ గా ఉండేటువంటి వ్యక్తులంతా కూడా మూసి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది వేసుకొని ఉన్నారు. సుమారు 20-23 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు, టోటల్ గా 56 కిలోమీటర్లు, ఒక 20 కిలోమీటర్లు 90% కన్నా ఎక్కువ అది కబ్జాకు గురైంది. కానీ ఒకటే చెప్తా ఉన్నాం, ప్రభుత్వము దీన్ని తీయాలి అనుకుంటే ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాన్ని చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రత్యామ్నాయమైనటువంటి మార్గం చూపించకుండా రాత్రి వాళ్ళకి భయభ్రాంతులు చేసి కులగొట్టడం సమంజసమైనటువంటి పని కాదు. చాలా మధ్య తరగతి పేదవాడు ఉన్నాడు, వాని పరిస్థితి ఏంది? డబుల్ బెడ్ వేయడం ఇల్లు అంటున్నాం. గత ప్రభుత్వం ఏమన్నది, 28,000 మంది కుటుంబాలు ఉన్నాయి మూసి బాధితులు అని అన్నారు. ఇవాళ వీళ్ళేం మాట్లాడుతున్నారు, 15,000 మంది మేము ఇల్లు ఇస్తా ఉన్నాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే. ఈ పార్టీకి కానీ, కాంగ్రెస్ పార్టీకి కానీ, బీఆర్ఎస్ పార్టీకి కానీ మూసీకి సంబంధించిన బాధితుల వివరాలు పూర్తిగా అసలు లేవు వాళ్ళ దగ్గర. ఇష్టానుసారంగా ఉన్నాము. ఒకటే చెప్తా ఉన్నాము, ప్రజల్ని ఇబ్బంది పెట్టాల్సినటువంటి అవసరం లేదు. కోర్టు కూడా చివాట్లేసింది, అయినా వీళ్ళు నిర్లక్ష్యమైనటువంటి ధోరణి చేస్తా ఉన్నారు. అసలు నిజంగా బాధితులు ఎంతమంది ఉన్నారు? బాధితుల పక్షాన మేము నిరాల్సిన అవసరం ఉందంటే ఏదో 15-16 కమిటీలు వేసి అంటారు. ఆ కమిటీల ద్వారా వీళ్ళందరితో కూర్చోబెట్టి మాట్లాడి సరైనటువంటి ప్రణాళిక చేసి
బాధితులకు మీకు ఇక్కడ అలాట్మెంట్ చేస్తున్నాము, ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాము, మీకు ఇక్కడ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నాము, ఉండడానికి వ్యవస్థ, తర్వాత వాని ఉపాధి అవకాశాలు ఇవన్నీ కల్పించిన తర్వాత చేస్తే బాగుంటది. లేదా ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సినటువంటి అవసరం కనబడతా ఉంది. ఈ ప్రభుత్వం అంతా కూడా ఇంకోటి కాలయాపన చేస్తా ఉంది. అసలు 6 హామీల గురించి పక్కన పెట్టడానికి ఇలా హైడ్రా 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 అంటారు. ఎందుకు పేద ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు? నిజంగా చేయాలనుకుంటే నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చిన తర్వాత దాని మీద వాళ్ళ వివరాలు తీసుకొని లేని పక్షాన్ని అప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ రాత్రులు గూండాల లెక్క వ్యవహరించాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి లేదు. ఏం చేయాలనుకుంటుండో రేవంత్ రెడ్డి? నిజంగా కూడా రేవంత్ రెడ్డి ప్రజల పక్షాన్ని నిలబడ్డా లేదా కోట్ల రూపాయలు కుమ్ముకోవడానికి ఏం చేద్దాం అనుకుంటుండు? అసలు ప్రభుత్వం మొత్తం కూడా ఈ 10 రోజుల నుంచి ఒకటే ఒక అంశం, హైడ్రా లేదా మూసి. అంటే పాలన మొత్తం వ్యవస్థ ఎక్కడ పోయింది? అభివృద్ధి అంశం మాట్లాడతలేము. 6 హామీల గురించి 6 గ్యారెంటీల గురించి డిస్కస్ చేసేటట్టు లేదు. 13 హామీల గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేవు. ఏ సమస్య లేనట్టు ఇది ఒకటే సమస్య పెట్టు దీన్నే తెర మీద తీసుకొస్తా ఉంది. చిత్తశుద్ధితోని అవును గాంధీ గారు, మీరు చెప్పినట్టుగానే ప్రభుత్వం యొక్క తీరు గురించి మాట్లాడదాము.